సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికుల సౌకర్యార్థం ఎంజీబీఎస్ నుంచి ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నామని టీఎస్ఆర్టీసీ ఆర్ఎం శ్రీలత తెలిపారు. మహిళా ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని మహాలక్ష్మి పథకం వర్తించే బస్సులను అదనంగా పెంచామని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం 24 గంటలు బస్సులు అందుబాటులో ఉంటాయని అంటున్న రీజనల్ మేనేజర్ శ్రీలతతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. సంక్రాంతి పండుగ నేపథ్యంలో మహాత్మా గాంధీ బస్టాండ్ రద్దీ పెరిగింది. సో ఇక ప్రయాణికుల సౌకర్యార్థం బస్సులు కూడా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసింది ఆర్టీసీ. మనతో మాట్లాడేందుకు ఆర్ఎం శ్రీలత గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మేడం చెప్పండి, ఈ సంక్రాంతికి ఎన్ని బస్సులు ఎక్స్ట్రా మనం ఏర్పాటు చేయడం జరిగింది? ప్రయాణికుల సౌకర్యార్థం ఏ విధంగా ఉండబోతుంది ఆర్టీసీ సేవలు? నమస్కారం అండి. ఈ సంక్రాంతి సందర్భంగా 6400 బస్సెస్ అడిషనల్ బస్సెస్ నడపాలని ప్లాన్ చేయడం జరిగిందండి. అది నిన్నటి నుంచి అంటే 9th నుంచి 13th వరకు, జనవరి 13th వరకు ఆపరేట్ చేయాలని ప్లాన్ చేయడం జరిగిందండి. సో నిన్న మధ్యాహ్నం నుంచి రద్దీని ఊహించాము. నిన్న కొంచెం తక్కువగానే ఉంది, ఈరోజు రద్దీ బాగా కనిపిస్తుందని దానికి అనుగుణంగా మేము బస్సులు ఆన్ హ్యాండ్ పెట్టుకొని ఉన్నామండి. ప్రాబ్లం ఏం లేదండి, మేము బస్సులు సరిపడా ఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే మనకి రిజర్వేషన్ చేసుకున్నటువంటి రిజర్వేషన్ ఎక్కువ జరుగుతుందా, లేకపోతే ఎంజీబీఎస్ నుంచి మనకి బస్సుల సౌకర్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పబ్లిక్ ఆ విధంగా వస్తున్నారా, రిజర్వేషన్ చేయించుకుని ఇక్కడికి వస్తున్నారా? ఏ విధంగా ఉంది? మనకి ఖమ్మం సెక్టర్లో రిజర్వేషన్ అనేది ఎక్కువగా కనిపిస్తుందండి. ఖమ్మం, సత్తుపల్లి, మదిరా వైపు. ఈ మహబూబ్ నగర్, ఈ మిగిలిన ఏరియాస్ అన్నిట్లో కూడా మనకి డైరెక్ట్గా వచ్చేస్తున్నారు రిజర్వేషన్ చేయించుకోకుండా. మహాలక్ష్మి పథకం కోసం అంటే అమలయ్యే బస్సుల కోసం ఎదురు చూసే పబ్లిక్ అట్లా వాళ్ళు డైరెక్ట్గా వస్తారండి. ఓపీఆర్ఎస్లో ఉండవు అవి. సో ఆ ఎక్స్ప్రెస్ బస్సులు కోసం వాళ్ళు డైరెక్ట్గా వస్తారు. వాళ్ళకి తగినంతగా బస్సులు అరేంజ్ చేయడం జరుగుతూ ఉంది. మహిళలు ఎక్కువగా వెళ్తుంటారు కాబట్టి మన పట్టణం నుంచి పల్లెలకు ఎక్కువగా, సో మహాలక్ష్మి పథకం వర్తించే బస్సుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. గంటైనా 2 గంటలైనా ఆ బస్సు ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తుంటారు. అంటే ఏమన్నా మనం పెంచుతున్నామా, ఈసారి పెంచే అవకాశం ఉందా, అట్లా ప్లాన్ చేశామా, లేకపోతే ఏ విధంగా ఉంది? నేను చెప్పిన 6400 బస్సెస్లో అరౌండ్ 5000 ఈ ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు బస్సులేనండి. సో ఖచ్చితంగా మహిళల రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనపు బస్సులన్నీ కూడా వీటినే మ్యాక్సిమం ఆపరేట్ చేయటం జరుగుతుంది. ఒకవేళ ఈ మన ఖమ్మం, సత్తుపల్లి ఆ డిపోల నుంచి వచ్చే బస్సులు సరిపడకపోతే ఈ సిటీలో తిరిగే మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులని కూడా అక్కడికి పంపించడం జరుగుతుందండి. సో ఆ బస్సుల్లో కూడా ఈ మహిళలకి ఫ్రీగానే ఉంటుందండి. అంటే కొన్ని స్పెషల్ బస్సులు మనం ఏర్పాటు చేసామంటున్నారు, కొన్ని బస్సులకు కూడా బోర్డ్స్ ఉన్నాయి స్పెషల్ అని చెప్పేసి. ఏంటి ఆ స్పెషల్ అంటే దానికి మహాలక్ష్మి పథకం వర్తిస్తుందా, లేకపోతే అదనపు ఛార్జ్ ఏమైనా ఉండబోతుందా, ఏ విధంగా ఉంటుందా ఆ స్పెషల్ బస్సుకు సంబంధించి? స్పెషల్ బస్ అది కనుక ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు బస్ అయితే కనుక దాంట్లో మహాలక్ష్మి పథకము అప్లికబుల్ అవుతుందండి. మహిళలకి, ఆడపిల్లలకి ఫ్రీనే. జెంట్స్కి మటుకు 1.5 ఫేర్ అంటే 50% అదనపు ఛార్జెస్ అండి. అది అంటే అదనపు బస్సుల్లోనే ఈ అదనపు ఛార్జెస్ అండి. నార్మల్ బస్సుల్లో, రెగ్యులర్గా నడిచే బస్సుల్లో నార్మల్ ఛార్జెసే ఉంటాయండి. మనం కొంతమంది ఎక్కువగా ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళేవారు కూడా ఎక్కువగా ఉంటారు కాబట్టి, సో మనం ఓన్లీ మన జిల్లా బోర్డర్ పరిధిలోనే అంటే మనకు కోదాడ వరకేనా, లేకపోతే అదనంగా విజయవాడకు కూడా పంపించేస్తున్నాం ఇక్కడ మనం ఎంజీబీఎస్ నుంచి? అంటే ఈ హై ఎండ్ బస్సులు, సూపర్ లగ్జరీ అండ్ ఏసీ బస్సులు అక్కడ దాకా వెళ్తాయండి. విజయవాడకు వెళ్ళేవన్నీ మెజారిటీ అవే ఉంటాయి. సరిపడని పక్షంలో మటుకు మేము మెట్రో డీలక్స్లు ఆపరేట్ చేయడం జరుగుతుంది. మెట్రో డీలక్స్లో మహాలక్ష్మి పథకం వర్తించదండి. సిటీలో నడిచే మెట్రో డీలక్స్లు దానికి అంటే ఇంకా ఎక్కువ ఒకవేళ డిమాండ్ వస్తే మటుకు ఎక్స్ప్రెస్ బస్సులు కూడా పంపించడం జరుగుతుంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేకంగా కొన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దాంతోపాటు స్పెషల్ బస్సులు కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం 24 గంటల పాటు కూడా మేము బస్సులు అందుబాటులో ఉంచుతున్నాము. అధికారులు కూడా, ఆర్టీసీ అధికారులు కూడా అందుబాటులో ఉంటారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా మేము ఎప్పటికప్పుడు బస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు ఆర్ఎం శ్రీలత. వీడియో జర్నలిస్ట్ వరుణ్తో సైదులు రాజు న్యూస్, ఎంజీబీఎస్ బస్టాండ్.